అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. మళ్ళీ దేవరయాంజల్ భూముల కుంభకోణం వ్యవహారం బయటకు వచ్చింది. ఎంపీ ఈటెలపై మంత్రి కొండా సురేఖ ఇప్పుడు హాట్ కామెంట్స్ చేస్తారు. మరోసారి తెరపైకి దేవరయాంజల్ భూముల వ్యవహారం బయటకు వచ్చింది. గత 10 ఏళ్లలో దేవాదాయ శాఖ భూములు కబ్జా అయ్యాయని కొండా సురేఖ అంటున్నారు. భూ కబ్జాలో గత ప్రభుత్వ నాయకులే ఎక్కువగా ఉన్నారు అని కొండా సురేఖ అంటున్నారు. ఈటెల రాజేందర్పై త్వరలోనే విచారణ జరుగుతుందని కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. ఈటెలకు త్వరలో దేవరయాంజల్ భూముల ఆక్రమణలకు సంబంధించి నోటీసులు ఇస్తామని చెప్తున్నారు. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నప్పుడు దేవరయాంజల్ భూముల కబ్జాకు పాల్పడ్డారు, లీజుల పేరుతో కబ్జాలకు పాల్పడ్డారు అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ కొండా సురేఖ ఆ విమర్శలను, ఆ ఆరోపణలను బయటకు తీస్తున్నారు. త్వరలో ఈటెల రాజేందర్కు నోటీసులు పంపిస్తామని అంటున్నారు. బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఈటెలకంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సమయంలో కొండా సురేఖ దేవరయాంజల్ భూముల ఆక్రమణల వెనుక ఈటెల హస్తం ఉంది అని చెప్పడంతో మళ్ళీ సంచలనంగా మారింది. అధిష్టానం నుంచి క్లారిటీ వచ్చింది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుని గురించి ఒక క్లారిటీ వచ్చింది అంటూ వార్తలు వస్తున్న సమయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయ దుమారం నెలకొంటుంది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ కావాలి అని ఈటెలను టార్గెట్ చేశారు అంటూ కొంతమంది మాట్లాడుతూ కూడా ఉన్నారు. మొత్తానికి దేవరయాంజల్ భూముల కుంభకోణాన్ని మరోసారి కొండా సురేఖ తెరపైకి తీసుకొచ్చారు. ఈటెల రాజేందర్కు త్వరలో నోటీసులు కూడా జారీ చేస్తామని అంటున్నారు. మా ప్రతినిధి మధు పూర్తి సమాచారం అందించడానికి. మధు, దేవరయాంజల్ భూముల స్కామ్ అంటూ మరోసారి కొండా సురేఖ మాట్లాడారు. ఈటెల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఈటెల రాజేందర్కు నోటీసులు పంపిస్తామని అంటున్నారు. సో ఏం జరగబోతోంది ఈ కేసు వ్యవహారంలో? నిన్న కొండా సురేఖ చిట్చాట్లో భాగంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ భూములన్నీ కూడా గత ప్రభుత్వంలోనే ఎక్కువగా ఆక్రమణకు గురయ్యి వాటిపైన విచారణకు ఆదేశం, త్వరలోనే ఆక్రమణకు గురైనటువంటి భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామంటూ స్టేట్మెంట్ చేశారు. అందులో భాగంగానే ఇప్పటికే పూజారులు ఎవరికైనా భూములు అమ్మినా దానిపైన ఎంక్వైరీ చేయాలన్నా కూడా దానిపైన పూర్తి డీటెయిల్స్ అడిగాము, డీటెయిల్స్ కోసం వేచి చూస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మొత్తం దేవాదాయ శాఖలో జరుగుతున్నటువంటి అక్రమాలపైన, అవినీతిపైన, భూములకు సంబంధించినటువంటి దానిపైన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, కబ్జాలకు గురైనాయి దేవాలయ భూములు అనేటువంటి అంశాలపైన మాట్లాడుతూ ఆమె ఈ సందర్భంగా స్టేట్మెంట్ చేశారు. ఈటెల రాజేందర్కి సంబంధించిన అంశం కూడా తెరపైకి వచ్చింది. దేవరయాంజల్కి సంబంధించినటువంటి భూముల విషయంలో ఆమె మాట్లాడుతూ వాటిపైన ఎంక్వైరీ చేస్తాం, త్వరలోనే చర్యలు తీసుకుంటాము, ఆదేశాలు ఇచ్చాము, అధికారుల ద్వారా సమాచారం తీసుకుంటాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో నిన్న ఆమె దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ చేయడంతో మరొక్కసారి దేవరయాంజల్లో ఈటెల రాజేందర్ ఆధీనంలో ఉన్నటువంటి భూముల అంశంపైన మరొకసారి చర్చకు తావిచ్చినట్టయింది. అయితే ఎప్పుడు విచారణ ప్రారంభిస్తారు? గతంలో ఈటెల రాజేందర్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు భూముల ఆక్రమణ సంబంధించి ఎస్సీజెడ్కి సంబంధించినటువంటి భూముల ఆక్రమణకు గురి చేశారు, పేదల ఎస్సీల భూములు ఆక్రమించుకున్నారనేటువంటి ఆరోపణలతో ఆయన పార్టీ నుంచి బయటికి పంపించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఆయన పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళారు. తర్వాత ఉప ఎన్నిక వచ్చింది, ఉప ఎన్నిక తర్వాత ఆయన గెలిచారు. ఇప్పుడు బీజేపీలో కీలకంగా నేతగా ఉన్నారు, ఎంపీగా ఉన్నటువంటి సిచ్యువేషన్. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఆయన ప్రయత్నాలు సాగుతున్నాయి. దాదాపు పేరు ఖరారైంది అనేటువంటి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో నిన్న మంత్రి కొండా సురేఖ ఈ స్టేట్మెంట్ చేయడంతో కాస్త పొలిటికల్గా హాట్ టాపిక్గా మారింది. ఎంత మేర దేవాదాయ భూములు, అటవీ భూములను అక్కడ నిజంగా ఆక్రమించే పరిస్థితి ఉందా అనేటువంటిది, ఎంతమేర ఆక్రమించారనేటువంటి నిజానికి ఇప్పుడెందుకు ఈ విషయాన్ని తీసుకొచ్చారు మధు? ఇప్పుడెందుకు ఈ విషయాన్ని తీసుకొచ్చారు? నిజానికి అప్పట్లో ఈటెల రాజేందర్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ కట్టడాలు నిర్మించారు, ఆ భూముల్లో కట్టడాలు నిర్మించారంటూ జమ్మునికి సంబంధించిన వ్యాపార విషయాలపై, గోడౌన్లపై కూడా తనిఖీలు చేశారు. ఒక కమిటీని కూడా వేశారు, పెద్ద ఎత్తున కమిటీ విచారణ కూడా చేసింది. మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత కొండా సురేఖ ఈ విషయాన్ని ఎందుకు తీసుకొచ్చినట్టు ఈ సమయంలో? నిన్న దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి రివ్యూ సందర్భంగా ఆమె స్టేట్మెంట్ చేశారు. మీడియా ప్రతినిధులు అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్కి ఆమె సమాధానం చెప్తూ గతంలో కూడా దేవరయాంజల్లో భూములు, అటవీ భూములు, తర్వాత అక్కడ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు కబ్జాకు గురయ్యాయి అనేటువంటి చెప్పడంతో ఈ స్టేట్మెంట్ చేశారు. ఈటెల రాజేందర్ పైన త్వరలోనే ఎంక్వైరీ చేస్తామనేటువంటి స్టేట్మెంటే ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో
హాట్ టాపిక్గా మారింది. ఆయన గతంలో 2 సార్లు మంత్రిగా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఆమె స్టేట్మెంట్ చేస్తూ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సంబంధించినటువంటి చేతుల్లోనే ఇలా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి, అటవీ భూములు కానీ దేవాదాయ శాఖ భూములు కానీ అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో కాస్త దీనిపైన చర్చకు తావిచ్చింది. ఆ సందర్భంలో ఈటెలపైన వచ్చినటువంటి ఆరోపణలపైన కూడా ఆమె రెస్పాండ్ అయ్యారు. ఈటెల రాజేందర్ పైన ఎంక్వైరీ చేస్తాం, ఆయన ఆక్రమించుకున్నటువంటి భూములపైన అనేటువంటిది కొండా సురేఖ చెప్పడంతో కాస్త దీనిపైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. రోహిత్ రైట్, అంటే ఈటెలకు త్వరలో నోటీసులు అందబోతున్నాయా? దీనిపైన బీజేపీ నాయకులు ఏమన్నా రియాక్ట్ అవుతున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈటెల రాజేందర్ ప్రస్తుతం ప్రెసిడెంట్ రేస్లో ఉన్నారు. దాదాపు ఆయన పేరే ఖరారైంది అనేటువంటి చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న కొండా సురేఖ మంత్రి చేసినటువంటి స్టేట్మెంట్ పెద్ద ఎత్తున చర్చకు తావిస్తూ ఉంది. మరి నిజంగానే ఎంక్వైరీ సందర్భంగా నోటీసులు ఇస్తారా? ఎంక్వైరీ జరిగి అంటే పూర్తిస్థాయిలో ప్రభుత్వం రికార్డులు తెప్పించుకున్న తర్వాత నిజంగా ఈటెల రాజేందర్ ఆక్రమించుకున్నటువంటి భూములు అనేటువంటిది అయితే ఆరోపణ చేస్తూ ఉన్నారో ఎంత మేర ఆక్రమించుకున్నారనేటువంటి ప్రభుత్వం నోటిఫై చేసి నోటీసులు ఇస్తుందా విచారణకు అనేటువంటిది చూడాలి. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంక్వైరీ జరిగింది. అక్కడ సంబంధించినటువంటి రైతులు అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు సర్వే చేయడానికి వెళ్ళారు. అక్కడ స్థానికులు ఎస్సీకి సంబంధించినటువంటి నాయకులంతా అక్కడ ఆందోళన చేశారు. ఒక పెద్ద పొలిటికల్గా హైడ్రామా కొనసాగింది ఆ టైంలో. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సద్దుమరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 1 year తర్వాత ఈటెల రాజేందర్ ఆక్రమించుకున్న భూములపైన సర్వే చేస్తాం పూర్తి స్థాయిలో అనేటువంటి మంత్రి నోటి నుంచి మాట రావడంతో మళ్ళీ చర్చకు తావిచ్చినట్టయింది. రోహిత్ రైట్ మధు, 2021లో ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు దేవరయాంజల్ భూములపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఈటెల రాజేందర్పై విమర్శలు చేశారు. ఈటెల రాజేందర్ తన భార్య పేరుపైన ఈ భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు, జమునా గోడౌన్స్ పైన అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దేవాలయ భూములు, సీతారామచంద్రస్వామి దేవాలయ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు పాల్పడ్డారు, ఆ భూముల్లో లీజుల పేరుతో ఆక్రమణలకు పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేశారు. దానిపై ఒక ఎంక్వైరీ కమిటీని కూడా వేశారు. ఆ తర్వాత ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చేసారు. ఇప్పుడు బీజేపీ ఎంపీగా కూడా ఆయన ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈటెల రాజేందర్పై ఆరోపణలు చేస్తుంది. కొండా సురేఖ ఈ ఆరోపణలు చేస్తారు. ఈటెల రాజేందర్కు త్వరలో నోటీసులు పంపిస్తాము, దేవరయాంజల్ భూముల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు అని. గతంలో రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ విషయం గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈటెల రాజేందర్ బయటకు వచ్చినప్పుడు, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి అక్కడ ఎన్నిక జరుగుతున్నప్పుడు ఈటెల రాజేందర్ బీజేపీలో కాకుండా కాంగ్రెస్లోకి వచ్చుంటే గెలిచుండేవారు అంటూ ఈటెల రాజేందర్ మంచి మనిషి అనే విధంగా అప్పట్లో రేవంత్ రెడ్డి కామెంట్స్ చేస్తున్న విషయాన్ని పాడి కౌశిక్ రెడ్డి కూడా విమర్శించి ఆయన మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలోకి వెళ్ళిన నాయకుడిని మంచివాడు అని మీరు ఎలా పొగుడతారు అని అప్పట్లో రేవంత్ రెడ్డిపై పాడి కౌశిక్ రెడ్డి విమర్శలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రి ఈటెల రాజేందర్ దేవరయాంజర్ భూముల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఈటెల రాజేందర్కు నోటీసులు పంపిస్తామని కామెంట్స్ చేశారు. 2021 తర్వాత మళ్ళీ ఇప్పుడు దేవరయాంజల్ తొట్టను కలపబోతున్నారు. ఈటెల రాజేందర్కు నోటీసులు పంపబోతున్నామని చెప్తున్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈటెల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత ఈటెల రాజేందర్కి అప్పగించే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో మంత్రిగా కొండా సురేఖ ఒక చిట్ చాట్లో మాట్లాడిన మాటలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి చూద్దాం నోటీసులు పంపిస్తారా, ఏం జరిగే అవకాశం ఉంది అనేది. సో మీరేమనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలుగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.